ఈరోజు కొన్ని చూస్తా ఉన్నాం. కొన్ని చూస్తా ఉంటే అసలు అవగాహన ఉందా లేదా, రాజకీయం కోసమే ఏదో ఒకటి చేయాలా, ఇలాంటి వ్యక్తులు ఉండడం బందరు దౌర్భాగ్యం. ఆలోసులు కూడా తెలియనటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. మొన్న ఏదైతే ఫోర్ట్ రోడ్కి సంబంధించి డ్రైనేజీ వాటర్కి, ఆ డ్రైనేజీ వాటర్ని ఇవాళ సీవరేజ్ ట్రీట్మెంట్ చేసి ఎస్టీపీలు పెడతాం. మెడికల్ కాలేజీ అవతల ప్లాన్ చేసాం. 2 ఎస్టీపీలు వస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 75 కోట్ల రూపాయల్లో మనకి 50 కోట్ల రూపాయలు ఆ ఎస్టీపీలకు ఇచ్చారు. ఏదైతే మురుగు బందర్ నుంచి ఇటు వస్తా ఉందో, బందర్కోట ఫోర్ట్ రోడ్ అయిపోయి వస్తున్నటువంటి మురుగుని దానికి అనుసంధానం చేసి ఫిల్టర్ చేసి దాన్ని పంపిస్తాం. గతంలో ఇది ప్రాసెస్ ఉండేది, కానీ అప్పుడు పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం ఎందువల్ల కానీ ఆ వాటర్ అంతా కూడా వచ్చి పొలాలకు సంబంధించినటువంటి డ్రైన్స్ లో కలిసిపోతాం. గేదెలు తిరుగుతూ ఉంటాయి, మనుషులు దిగేలా ఉన్నాయి. చిన్నతనంలో, ఎందుకంటే నేను అక్కడే పుట్టి అక్కడే పెరిగా. నా చిన్నతనంలో మా పొలానికి మేము ఆ కాలువ దాటి వెళ్ళేవాళ్ళం. మా నాన్నగారు మా అమ్మగారితో కలిసి వెళ్ళేవాడిని చిన్నప్పుడు. ఆ కాలువలో దిగి నడిచి వెళ్తే నీళ్లు చాలా ఫ్రెష్గా ఉండేవి. మరి గతంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా అదంతా మురుగైపోయింది. ఇవాళ దాన్ని కరెక్ట్ చేసి వర్షం వచ్చినప్పుడు ఓవర్ఫ్లో వస్తే అది అక్కడ షట్టర్లు ఏర్పాటు చేస్తారు. ఆ షట్టర్తో ఓపెన్ చేస్తే ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇంకెక్కడ బందరు ములుగుద్దండి? ఏంటి భాష, ఏంటి మాటలు? చేయటం చేత కాదు, ఫండ్స్ తేవడం చేత కాదు. ఇవాళ చేస్తా ఉంటే ఏదో పేరు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. అసలు మనుషులా లేకపోతే మానవత్వం ఉందా వీళ్ళకి? అసలు ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేస్తా ఉంటే ఇవాళ ఎవరికి ఇబ్బంది రాకుండా దానికి డ్రైనేజ్ కూడా కట్టేస్తే ఇవాళ ఎన్ని బందరు ముంచేస్తారా? నీ పొలం ఇవాళ కొనలా, మా తాతగారి నుంచి ఉంది, మా తాత ముత్తాతల నుంచి. అయినా ఈ డ్రైన్కి దానికి సంబంధం లేదు. అసలు ఏదో మాట్లాడతారు. అసలు ఈ మనుషులు ఏం చేయాలో కూడా నాకు మాట్లాడతాం అర్థం కావట్లేదు. ఆ రైతులందరూ కూడా ఇవాళ అక్కడ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం. ఇవాళ రోడ్డు అంతా కూడా బాగు చేసి చక్కని మొక్కలు పెట్టి బందర్ అంతా కూడా డెవలప్ చేయాలని మేము ప్లాన్ చేసాం. గతంలో మెయిన్ రోడ్ మొత్తం కూడా మొక్కలు పెట్టించాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పేరుతో అవన్నీ నరికేశారు. జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పేరుతో అవన్నీ చెట్ల తలకాయలు నరికేశారు. ఇంకా ఎన్ని బోడిగానే ఉన్నాయి. ఇవాళ అన్ని రోడ్లు కూడా ఇవాళ బీచ్ రోడ్ వేసాం, డబల్ 4 లైన్ చేసాం. ఇంకా మిగతాది కూడా వేయటం ప్రయత్నం చేస్తున్నాం. మీకులాగా మా కక్ష సాధింపు చేయటం మా చేత కాదు. మేము ఏదన్నా ధర్మంగా చేస్తాం, న్యాయంగా చేస్తాం. ఇప్పుడు ఆ రోడ్డుకి చక్కగా ఒక బ్యూటిఫికేషన్ తీసుకొచ్చి బందర్లో ఉన్న ఎవరైనా సరే వాకింగ్ ట్రాక్ లాగా అక్కడ ఏర్పాటు చేస్తా ఉంటే అది చూసి కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే సిగ్గుచేటి కూడా ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళు ఎన్ని అనుకోమనండి. మేమైతే చేయాల్సింది యాజ్ పర్ రూలే చేస్తున్నాం. అధికారులు వెళ్ళి బెదిరిస్తారు, కులం పేరు పెట్టి మాట్లాడతారు. కులాలు ఏంటంటే అధికారుల కులం ఉంటుందా? అధికారుల కులం ఏంటండి? మీరు ఏదైనా కావాలంటే రిటర్న్ గా ఇవ్వండి. కంప్లైంట్ ఉంటే మీరు ఏమైనా రిటర్న్ గా ఇవ్వండి. వెళ్ళి అధికారులను బెదిరిస్తారా? బెదిరించి వాళ్ళు చెప్పిన దాంట్లోనేమో కట్ చేసేస్తారా? ఇదే నా సంస్కారం. వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు క్లియర్ గా చెప్తే దాన్ని కట్ చేసి మీకు అనుకూలంగా బిట్లు వేస్తే సోషల్ మీడియాలో లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. కేవలం ఏదో చూపించుకోవాలో లేకపోతే దేనికోసం చేస్తాం. అయినా ఆ డ్రైనేజ్ కరెక్ట్ చేస్తాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మొత్తం ఎస్టీపీలు ఒక్కటి కూడా కట్టలేకపోయారు. గతంలో డ్రైనేజ్ మీద 1 రూపాయి తీసుకురాలేకపోయారు. ఇవాళ మళ్ళీ మేము దగ్గర 75 కోట్లు, మళ్ళీ ఒక 13 కోట్లు డ్రైనేజీలకు తీసుకొచ్చాం. రోడ్లకి డబ్బులు తీసుకొస్తున్నాం. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు 22 కోట్ల రూపాయలు పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ రోడ్లు తీసుకొచ్చాం. త్వరలోనే మన మోడీ దగ్గర శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. దగ్గర 20 కోట్ల రూపాయలతో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నాం. ఇది ఎన్నో సంవత్సరాల కళ. 20 కోట్ల రూపాయలు పెట్టి ఆ బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తా ఉన్నాం. అలాగే కొత్త రోడ్డు కనెక్టివిటీ గతంలో ఏ చేసాం మేమే చేసాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. కోలాడ దిప్ప నుంచి గరాల దిప్ప
గతంలో బందరకోట నుంచి గలాల దెబ్బకి మామయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. అవతల ఉన్నటువంటి నడమేరు గుండేరు 2 బ్రిడ్జిలు వాళ్ళు శాంక్షన్ చేయించాం. దగ్గర 18 కోట్ల రూపాయలు. ఆ పనులు కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఈ నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తాం తప్ప ఇలా వచ్చి ఏదో ఫోటోల కోసం పోజులు ఇచ్చే వాళ్ళని ఏమనాలో అర్థం కాదు. ఖచ్చితంగా బందర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పుడు ఈ రోజు కూడా హౌసింగ్ మీద మేము దృష్టి పెట్టాం. G+3 ఇల్లు ఇచ్చాం. మొన్న దగ్గర 1800 ఇళ్ళు G+3 ఇళ్ళు బుధవారంలో ఇచ్చాం. మిగతా కూడా ఇవ్వబోతా ఉన్నాం. భూసంఘంలో ఇచ్చేసాం. ఇవాళ గతంలో ఇళ్ల పేర్లతో దోచుకున్నటువంటి ఇళ్ల స్థలాలను కూడా ఇవాళ రివ్యూ చేసుకుంటున్నాం. టోటల్ బందర్ ప్రజలకి ఆ కాలనీలన్నీ కూడా డెవలప్ చేస్తాం. వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఫేజ్ వైజ్ గా ఇంటి స్థలం లేదనేది లేకుండా అందరికీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు చేసినటువంటి కృషికి ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఖచ్చితంగా మచిలీపట్నంలో కూడా రాబోయే కాలంలో పోర్ట్ కంప్లీట్ అయ్యే నాటికి పరిశ్రమల యొక్క పనులు కూడా ఇక్కడ స్టార్ట్ కాబోతున్నాయని చెప్పి తెలియజేస్తాం.